ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలపై అధికార విపక్ష పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ప్రధానంగా విపక్ష తెలుగుదేశం పార్టీ తమకు స్వతహాగా అభ్యర్థిని గెలిపించుకునే బలం లేకపోయినప్పటికీ పోటీలో ఉండాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అధికార వైసీపీలో ఉన్న రాజకీయ అనిశ్చితిని ఆసరాగా తీసుకుని టీడీపీ నుంచి ఒక రాజ్యసభ అభ్యర్థిని పోటీలో నిలిపి గెలిపించుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. దళిత సామాజిక వర్గం నుంచి అభ్యర్థిని బరిలో దింపే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. వచ్చే ఏప్రిల్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ పొందనున్నారు. వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రబాబు, టీడీపీ నుంచి ఎంపికై బీజేపీలోకి ఫిరాయించిన సీఎం రమేష్లు పదవీ విరమణ పొందనున్నారు. దీంతో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాలను బట్టి 3 స్థానాలు వైసీపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవల పలువురు సిట్టింగ్ అభ్యర్థుల మార్పు విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కసరత్తులో భాగంగా చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో 4వ అభ్యర్థిగా టీడీపీ నుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు వర్ల రామయ్యను పోటీలో నిలిపి ఎన్నికలు అనివార్యమయ్యేలా చేయాలని చంద్రబాబు వ్యూహం పన్నుతున్నారు. వర్ల రామయ్యను గతంలోనే రాజ్యసభకు పంపాలని అనుకున్నప్పటికీ చివరి నిమిషంలో చంద్రబాబు నిర్ణయం మార్చుకుని వేరే వ్యక్తిని ఎంపిక చేశారు. ఈసారి అవకాశం ఉంటే వర్లను రాజ్యసభకు నామినేట్ చేయాలని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ సైతం చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ పరిస్థితుల్లో వర్లను 4వ అభ్యర్థిగా పోటీలో నిలపాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుత అసెంబ్లీలో 175 సభ్యులకు గాను 151 వైసీపీ శాసనసభ్యులు ఉండగా 23 టీడీపీ, 1 జనసేన నుంచి సభ్యులుగా ఉన్నారు. అయితే జనసేన సభ్యుడు రాపాక వరప్రసాద్ మొదట్లోనే అధికార వైసీపీకి అనుబంధ సభ్యుడిగా చేరిపోగా టీడీపీ నుంచి కరణం బలరాం, మద్దాలగిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్లు వైసీపీలో చేరారు. ఇక మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 2.5 ఏళ్ల క్రితం స్పీకర్కు సమర్పించిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించారు. దీంతో టీడీపీ గెలిచిన 23 మందిలో 5 సభ్యులు లేనట్టయింది. ఇదే సమయంలో ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు వైసీపీని వీడి టీడీపీకి దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వీరి 4గురికి టికెట్ ఇవ్వనని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేయడంతో ఈ 4 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించారు. ఇక వర్తమానానికి వస్తే ఇప్పటివరకు దాదాపు 22 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వనని చెప్పడమే కాకుండా వారి స్థానాల్లో నూతన ఇన్ఛార్జీలను నియమించారు జగన్మోహన్ రెడ్డి. వారిలో ఒకరిద్దరు జనసేనలో చేరగా చాలా మంది టీడీపీతో టచ్లో ఉన్నారు. ఇప్పుడు వారందరి మీద నమ్మకం పెట్టుకుని వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో 4వ అభ్యర్థిగా వర్ల రామయ్యను పోటీలో నిలిపి గెలిపించుకోవాలని చంద్రబాబు ఇప్పటి శాసనసభ్యులతో మంతనాలు ప్రారంభించారు. స్వతహాగా బలం లేకపోయినా ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీలో నిలిపి గెలిపించుకున్న చరిత్ర ఉన్న చంద్రబాబు ఈసారి కూడా రాజ్యసభ సీటును గెలిపించుకుంటారనే నమ్మకాన్ని టీడీపీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.